హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజైతే మా వారు మామూలుగా సరుకులు తీసుకొని వచ్చారు. ఆల్రెడీ మనకేంటంటే మనకు షాప్స్ తీయడం 10 గంటలు అవుతుంది. కాబట్టి ముందు రోజు సాయంత్రమే సరుకులన్నీ తీసుకొని వచ్చారండి. ఇంకా నేను కూడా పనిలో పనిగా మా అక్క వాళ్ళు వస్తున్నారు కదా, ఉదయం అక్క అయితే టిఫిన్ చేస్తూ ఉంటుంది, నేను సరుకులు సర్దుకోవచ్చు, అందులో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి నేను సరుకులన్నీ ఇలా తీసి పెట్టమని చెప్పానన్నమాట. సో ఎందుకంటే మనము పట్టీలో మామూలుగా అన్నీ రాసి ఇచ్చాం కదా, ఎప్పుడైనా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాగ అన్నీ పెడతారు. నేను చక్కగా చూసేసుకుంటాను. ఇలాంటి అలవాటు అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి. ఇంకా ఆ తర్వాత ఆ రోజు మా మరిది గారు రాయచూరు జొన్నలు అని చెప్పేసి దుర్వేసి నుంచి తీసుకొని వచ్చారు. ఇంకా ఈ జొన్నలు అయితే నాకైతే చాలా డౌట్ అండి. ఫస్ట్ ఒకసారి శాంపిల్కి తెచ్చుకున్నాను, నాకైతే అంత పెద్దగా నచ్చలేదన్నమాట. సో మామూలుగా రాయచూరు జొన్నలు అంటే ఎక్కువ శాతము ఉదయం చేస్తే రొట్టె రాత్రికి కూడా మెత్తగా ఉంటుంది, కానీ ఇవి అలా ఉండట్లేదండి. ముందు తెలుసా నీకు యాజనలో రాయచూరు అయితే తీయగంటాయి తీయగలేవా తిని చూడు ఏంటికో. ఇంకా తిన్న తర్వాత స్వీట్గా ఉన్నాయని చెప్పేసి ఇవి రాయచూరు జొన్నలే, మిల్క్ వైట్ జొన్నలు అయితే కాదు. కాకపోతే ఏంటంటే మనకు వర్షాలు లేక ఇలాగా మనకు కండగలిగినటువంటి జొన్నలు అయితే లేవు అని అంటూ ఉన్నారు. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ మా అక్క ఏం చేసిందంటే ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ పూరి చేస్తానన్నారు. ఆల్రెడీ మా ఇంట్లో ఎవరు వచ్చినా కూడా వంటలు ఈజీగా చేయగలరు. అన్ని బాక్సుల మీద ఇలాగ స్టిక్కర్స్ వేసేసి రాస్తూ ఉంటారనమాట. సో అక్క ఒక దిక్కు పక్కన పచ్చిమిరపకాయల పప్పు, అలాగే ఒక దిక్కు క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తూ ఉంది. మన ఛానల్లో క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలి అనేది మొన్న రీసెంట్గా చూపించానండి. మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది అన్నారనమాట. ఇంకా ఎప్పుడైనా చూడండి, మామూలుగా సరుకులు ఈ నడమ ఏంటంటే నెల నెల తెప్పించుకునేదాన్ని, కానీ ఈ నడమ తెప్పించుకోవట్లేదండి. 2 నెలలకు ఒకసారి తెప్పించుకుంటున్నాను. మనకు ఏవైనా సరుకులు ఒక్కటి లేకపోయినా కూడా ఇది లేదే అన్న బాధ కదగా. కానీ అన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పోపు గింజలు లేకపోతే పోపు గింజలు లేవు, ఇప్పుడు లేవు అని అనకూడదు, నిండుకున్నాయి అని అనాలంట. సరే ఎలాగైతేనేమి మా వారైతే సరుకులు తీసుకొని వచ్చారు. ఇంకా మిగిలినవి పిండిలు అన్నీ ఉంటాయి చూడండి. సో ఇంకా మా అక్క ఏం చేసిందంటే అవి కొంచెం మిగిలాయి కదా విజయ, సరే గోధుమ పిండి కొంచెము, బియ్య పిండి కొంచెము, బొంబాయి రవ్వ, శనగపిండి, అలాగే రాగి పిండి, సద్ద పిండి, ఇలాగ పిండిలన్నీ కలిపి ఇలాగ ఒక కవర్లో పోసేస్తుంది. మనం ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇన్స్టెంట్గా దోశ వేసేసుకో, చాలా చక్కగా దోశలు వస్తాయి, చాలా రుచికరంగా ఉంటాయి అని అంటూ ఉందండి. సరే ఇంకా లాస్ట్లో రాగి పిండి కొంచెం మిగిలినదనమాట, అది కూడా అందులోనే వేసేసి మనం ఇలాగ బియ్య పిండి అన్నీ కలిపి పెట్టుకుంటే బాగా దోశలు పోసుకోవచ్చు. ఇంకా అత్తయ్య చూడండి, ఇక్కడ అత్తయ్యకి కావాల్సినటువన్నీ అత్తయ్య సర్దుకుంటూ ఉంది. ఇంకా మా బావగారు క్యాలీఫ్లవర్ కర్రీ అలాగే పూరి అయింది కదండి. ఇలాగా పనులు ఉన్నప్పుడు మా ఇంట్లో ఏంటంటే అందరూ చక్కగా పెట్టుకొని తింటారనమాట. సో బఫే సిస్టమే. ఇంకా ఇక్కడ చూడండి, మా అక్క కూతురు స్పెట్స్ తెచ్చుకుందనమాట. ఎప్పుడైనా కూడా తెచ్చుకున్న తర్వాత పెట్టుకొని అందరికీ చూపిస్తూ ఉంటుంది, నచ్చాయా అని అడుగుతూ ఉంటుందండి. సో స్పెట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ నిమిషాలలో ఆర్డర్ పెట్టేస్తూ ఉన్నారు, తెప్పించుకుంటున్నారు కదండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగనేనా? ఆ తర్వాత కవర్లన్నీ మిగిలి ఉంటాయి కదా, వాటిలో కొంచెం వీటిలో కొంచెం అన్నీ తీసేసి ఒక కవర్లో పోయటము. ఆ కవర్లను అయితే నేను ఎప్పుడైనా కూడా ఇలాగనే ఫోల్డింగ్ చేసి ఎత్తి పెట్టుకుంటానండి. మనకి ఎప్పుడైనా అవసరం వస్తే టక్కున తీసుకొని ఉండేటట్టుగా. అందులో కవర్లను ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి. ఆల్రెడీ మనం వాడకూడదు అని అంటూ ఉన్నారు, కానీ మనకి ఏదో ఒక దానికైతే కవర్ అయితే అవసరం పడుతుంది కదండి. కాబట్టి ఇలాగ ఫోల్డ్ చేసేసి కోన్ షేప్లో ఇలాగ తయారు చేసుకుంటాను. ఇంకా ఇదే విధంగానే అన్నీ తయారు చేసేసుకొని ఒక దాంట్లో ఒకటి ఇలాగ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ ఐడియా ఎంతమందికి నచ్చిందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మనము ఒక కవర్లో వేసిన అది సిదుగుగా ఎక్కువగా మనకి స్పేస్ ఆక్యుపై చేసినట్టుగా ఉండకుండా చక్కగా ఇలాగ కోన్ షేప్లో చేసుకుంటే ఎన్ని కవర్లైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నేను ఇలాగ పూరి అలాగే కర్రీ పెట్టుకొని తింటూ ఉన్నానండి. కానీ మా అక్క చాలా అంటే చాలా బాగా చేసిందండి. ఏమీ వేయలేదండి, ఓన్లీ ఉప్పు కారము కొబ్బరి, అప్పటికప్పుడు ధనియాల పొడి, అదేవిధంగానే ఎల్లిపాయ బాగా అప్పటికప్పుడు దంచి వేసేసిందనమాట. అక్క కర్రీస్ కానీ పప్పు కానీ చాలా బాగా చేస్తారు.
ఇంకా ఆ తర్వాత ఉదయాన్నే మా పెద్దమ్మాయి వచ్చిందండి. వస్తేనే స్నానం చేసేసావా? ఇప్పుడు బ్రష్ చేస్తావా? అంటే ఈ నడుమ ఏంటంటే కరోనా వచ్చిన నాళ్ళ నుంచి ఎక్కువ శాతము వాళ్ళు జర్నీ చేసి వస్తే కంపల్సరిగా స్నానం చేసే పడుకుంటున్నారు. ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత సరుకులు తెచ్చినప్పుడల్లా ఫ్రిడ్జ్ తుడుస్తూ ఉంటాం కాబట్టి అంత పెద్దగా మనకి దట్టిగా అలాగా అవ్వదన్నమాట. జస్ట్ న్యూస్ పేపర్ తీసుకొని ఇలాగ మొత్తం అంతా నీట్గా తుడిచేసానండి. మామూలుగా ఫ్రిడ్జ్ తుడిచేది కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా సర్దుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను. ఇంకా ఆ తర్వాత వాటి మీద కవర్ అండి. ఈ కవర్ ఏంటంటే మామూలుగా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ కవర్ ఏంటంటే మనకు పైన గరుగ్గా ఉంటుంది, కింద నునుపుగా ఉంటుంది. అలాగే మనకు అద్దం పాడవకుండా ఉండడానికి చాలా అంటే చాలా మేలండి. మనం ఏదైనా పాల గిన్నె కానీ ఏదైనా పెట్టినా కూడా గబుక్కన తీసామనుకో జారకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువన్నీ ఇలాగ ఇక్కడ పెట్టేశాను. ఎన్ని ఉన్నాయి కదా, మీకు కూడా ఇంతేనా? ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, మా పెద్దమ్మాయి మొత్తం అంతా టూర్లకు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినటువంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి చూడండి, అన్నీ ఇలాగా అతికిస్తూ ఉంటుంది. ఆమె వచ్చినప్పుడు మాత్రమే క్లీన్ చేసుకుంటారండి. ఇంకా నేనైతే మాటికి తీసి అలాగే ఎప్పుడు క్లీన్ చేయను. ఇంకా ఇక్కడ చూడండి రవ్వలు, మామూలుగా పైన అయితే మా ఇంట్లో ఆడించుకున్నటువంటి రవ్వలేనండి. ఇదేంటంటే ఒకటి బియ్యపు రవ్వ, ఒకటి వచ్చేసి కారం ఉప్మా చేసుకోవటానికి కారం ఉప్మా రవ్వ, జొన్న రవ్వ, అలాగే బియ్యపు రవ్వ, ఇలాగ రవ్వలన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అది కూడా ఒక వీడియో చేసి పెట్టానండి. ఇక నెక్స్ట్ లైన్లో వచ్చేసి మినపప్పు, అలాగే పల్లీలు, గోధుమ రవ్వ, పెసరపప్పు, ధనియాలు ఇలాగ పెట్టుకుంటాను. నెక్స్ట్ లైన్ ఇలాగా. ఇంకా నెక్స్ట్ లైన్ వచ్చేసి మనము మామూలుగా షాపులలో కొనుక్కుంటాం చూడండి, ఇడ్లీ రవ్వ, అలాగే పేనీ రవ్వ, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఇలాంటివన్నీ ఒక లైన్లో పెట్టుకుంటాను. అంటే నేను ఎలా సర్దుకుంటానంటే ఎవరైనా కూడా చూసి టక్కున తీసుకొని వంట చేసే విధంగా ఇలాగ సర్దుకుంటాను. కాబట్టి మా ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా చక్కగా వంట చేసుకోగలరండి. ఇంకా పైన మాత్రము కొంచెం కొంచెం తెప్పిస్తాం కదా, అంటే నెలలో 1.5 కిలో బొంబాయి రవ్వ, 1.5 కిలో ఇడ్లీ రవ్వ అలా తెప్పించుకునేటివి అర్ధ కేజీ ఉండేటివి పైన పెడతాను. ఇంకా నెక్స్ట్ లైన్ ఇలాగా మొత్తం అన్నీ సమకూర్చుకుంటానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కింద చూడండి, అత్తయ్యకి ఏంటంటే వారానికి 2 సార్లు ఆమె గుగ్గులు చేసుకుంటుంది కాబట్టి అలసందలు, నాటు శనగలు, పెసలు, అలాగే బఠానీలు, ఇంకా అవేంటివి అలసందలు, ఇలాగా అన్నీ చక్కగా పెట్టేస్తాను. ఆమె చక్కగా తీసుకొని 3 గంటలప్పుడు అలా నానబెట్టేసుకొని సాయంత్రం చేసుకుంటారండి. ఇంకా ఇక్కడ పైన మాత్రం ఈ విధంగా మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన రోజు మాత్రం మొత్తం క్లీన్ అవుతాయండి. ఇంకా 4-5 రోజులకి మళ్ళీ స్టోరేజ్. అసలు ఇదేంటి సర్ది పెట్టలాగా ఎలా సర్దుకుంటారు అని ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అడుస్తూనే ఉంటారు. కానీ మనకి ఆడవాళ్ళకి ఏంటంటే ఏది మిగులుతుంది ఫ్రిడ్జ్లో దూర్చడం ఒక అలవాటే కదండి. మీకు కూడా ఇలాగనే ఉందా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఈ సంవత్సరము మామూలుగా ఇంకా ఊట చిగురు ఇవన్నీ ఏం పెట్టలేదండి. లాస్ట్ ఇయర్ అయితే ఊట చిగురు, గోంగూర, అలాగే పచ్చళ్ళు ఇలాగ మొత్తం పెట్టేశాము. ఈ సంవత్సరము వర్షాలే లేకపోతే చిగురు ఎలా వస్తుందండి? చాలామంది ఊట చిగురు పెట్టే విధానం చూపించండి అని అడుగుతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్వి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళు చూడండి, అక్క ఏంటంటే ఊరి దగ్గర నుంచి వచ్చినప్పుడు కంపల్సరిగా కనకాంబరాలు తీసుకొని వస్తుంది అనమాట. ఎంత తాజాగా ఉన్నాయి చూడండి. నేను ఒక్కొక్కసారి మర్చిపోతానమాట మాల కట్టుకోవడం అని చెప్పేసి, అక్కనే ఒకేసారి మాల కట్టి ఫ్రిడ్జ్లో పెడదాము అనే ఉద్దేశంతో ఇలాగ కడుతూ ఉన్నారు. అత్తయ్య అక్క ఇలాగ మాట్లాడుకుంటూ కడుతూ ఉన్నారండి. ఇంక ఇక్కడ చూడండి జేజే మనవరాళ్ళ సంభాషణ. వెయ్యింటారా అంట. అదే కదా, చూడు ఎంత లైట్ వెయిట్ ఉందో. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇలాగనే అంటారా అండి? చూడండి 3000 అంటే వామ్మో 3000 అని అంటూ ఉంది అత్తయ్య. సో క్లాత్ చూసి బాగుంది అని అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అక్క ఏం చేసిందంటే కొంచెం కొంచెం అంటే కొబ్బరి కానీ అలాగే మెంతులు కానీ ఇలాగ అన్నీ కొంచెం కొంచెం మిగిలినవి ఇలాగ కవర్లలో పెట్టేసింది. ఇవి ఒక వారంలో అయిపోగొట్టేసుకో, ఈ బుట్టాన్ని చూస్తే నీకు అన్నీ గుర్తుకొస్తాయని చెప్పేసి ఇలాగ అన్నీ సర్దేసి పెట్టేసింది. సో ఈ ఐడియా కూడా నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే మనము వేరే వాటికి జోలికి పోకుండా ఆ బుట్టాలో ఉండేటివన్నీ అయిపోగొట్టుకొని ఆ తర్వాత మిగతా వాటివి తీసుకుంటాము.
ఇంకా నేను మామూలుగా డైలీగా యూజ్ చేసేటివి మాత్రం ఏ బాక్సులలో ఏ సీసాలలో పోసి పెట్టనండి. ఇలాగనే చక్కగా పెట్టేసుకొని ఆ తర్వాత వాటికి రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటానన్నమాట. ఇలాగా ఎంతమంది చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మధ్యాహ్నానికి అందరం ఉన్నాం కదా అని చెప్పేసి అక్క చక్కగా బియ్యం అన్నీ కడిగేసి స్టవ్ కాడంతా నీట్గా క్లీన్ చేసి గ్లాసులు ఇవన్నీ కడిగి పెట్టేసిందండి. పప్పు రసం కూడా చేసేసిందనమాట. ఇలాగ మనకి ఎక్స్ట్రా పనులు ఉన్నప్పుడు వంట పని వేరే వాళ్ళు చేస్తే ఎంత హ్యాపీగా చేసేసుకుంటాం కదా. ఇంకా సరే అని చెప్పి పిల్లలందరూ కూర్చున్నారు. ఇంకా కర్బూజా పళ్ళు ఉన్నాయండి, ఈ నడుమ కొంచెం బాగా తీపిగా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి వాటిని మొత్తం జ్యూస్ పట్టేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చక్కెర వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేశాను. ఇంకా మంది ఎక్కువగా ఉంటే మజ్జిగ పలసన అన్నట్టుగా ఇంకా కాస్త నీళ్ళు ఎక్కువగానే పోసేసి ఈ విధంగా జ్యూస్ పట్టేశానండి. పిల్లలకి మనం మధ్య మధ్యలో ఇలా ఇస్తూ ఉంటే చక్కగా తాగేసి వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారనమాట. సో ఇంకా అక్క వాళ్ళు ఊరికి వెళ్ళటానికని రెడీ అవుతున్నారండి. ఇంకా నేను కూడా ఒకసారి ఫ్రిడ్జ్ ఎలా సర్దానని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కూడా మనము ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్టోరేజ్ పెట్టుకోకూడదండి. కరెంట్ ఎక్కువగా కాలుతుంది. ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకు చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇలాగ సరుకులు వచ్చినప్పుడు నీట్గా పెట్టేసుకోండి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. సరుకుల బిల్లు కూడా తగ్గుతుందండి. ఏమున్నాయి, ఏం లేవు, ఏం తెప్పించుకోవాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇలా ఎంతమంది చేస్తారు. అలాగే మా అక్క వాళ్ళు కూతురుది ఎంగేజ్మెంట్ ఉంది కదండి, 2 రోజుల ముందే వెళ్తున్నారనమాట. సరే అని చెప్పేసి మా చిన్న కూతురు కూడా బయలుదేరినింది. అలాగే ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ చిన్న కూతురు ఎంతో బాగా చూసుకుంటారంటే మా అత్తయ్యని. ఊరికి వెళ్తున్నాడు వస్తాడు కూడా పిలుచుకురా వస్తాడు. పెద్దమ్మ ఫోన్ తీసుకున్నావా? బాయ్. ఇంకా అంత లోపల మా అన్నయ్య కొడుకు కూడా వచ్చేసాడండి. వాడు కూడా మాతో పాటు వద్దామనే ఉద్దేశంతో వాడు కూడా నంద్యాలకు వచ్చేసాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం లేవంగానే పూజ అయితే ఇలాగ చేసుకున్నానండి. సో అంటే మామూలుగా మరుసటి రోజు ఎంగేజ్మెంట్ అండి 10 గంటలకు అనమాట. సరే అని చెప్పి ఒకరోజు ముందు రోజే వెళ్ళామన్నమాట. అయితే ఇంకా అత్తయ్య ఇప్పుడు నీళ్ళు సరిగ్గా రావట్లేదు కదా, మరుసటి రోజు లేచి రెడీ అయ్యి రావాలి, మాతో పాటు వస్తే మేమంటే ఎక్కడంటే ఎక్కడే ఉంటాము, ఆమెకి సరిగ్గా నిద్ర పట్టదని చెప్పేసి ముందు రోజే వెళ్ళామండి. అయితే ఇంకా దీపంలో ఎక్కువగా నూనె పోసేసి ఇలాగ పెట్టేసి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఉదయం మాత్రము చూడండి మామూలుగా అక్క పిండ్లన్నీ కలిపెట్టిపోయింది కదా, పనిలో పనిగా మనం ఇదే టిఫిన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలాగ కొబ్బరి చట్నీ చేద్దామనే ఉద్దేశంతో కొబ్బరిని అయితే ఫస్ట్ పచ్చి కొబ్బరిని ఈ విధంగా బాగా కాల్చుకుంటానండి. నాకు ఈ కొబ్బరి ఈ విధంగా ఎందుకు చేస్తానంటే కొబ్బరి తీసిన తర్వాత నేను ఆ పచ్చి కొబ్బరి బెల్లం పెట్టుకొని తింటానండి. నాకు భలే ఇష్టం అండి. మామూలుగా పచ్చి కొబ్బరి మనము తురిమి ఎండలో ఎండబెట్టుకొని చైళ్ళకి ఎర్రగా నల్లగా అవుతుంటాయి చూడండి, ఆ కొబ్బరి భలే టేస్ట్ అండి. ఆ కొబ్బరి ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినది కాబట్టి ఈ విధంగా బాగా కాల్చినామనుకో ఇంకా టేస్ట్ అండి. ఆ కూల్దనానికి బాగా నిదానంగా కాలుతుంది కదా, ఇంకా వెంటనే ఊడొస్తుంది. ఆ కొబ్బరి సగము చట్నీకి వాడుకుంటున్నాను. ఒక గుప్పెడు పల్లీలు, వాటిలోకి కాస్త పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, అలాగే ఒక ఆనియను, మనం ఇప్పుడు కొబ్బరి కాల్చుకున్నాం కదా ఆ కొబ్బరి కొంచెము, వాటితో పాటుగా కొంచెం ఉప్పు వేసేసి అలాగే జీలకర్ర వేసేసి ఈ విధంగా కొంచెం చింతపండు వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. మామూలుగా అయితే పచ్చిమిర్చిని వేయించి వేస్తాం కదా, అలా కాకుండా ఇలాగ పచ్చి వేసి మనం చట్నీ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ లూజ్గా మనం చట్నీ చేసుకున్నామనుకో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సరే అని చెప్పేసి ఒక గుంత గరిటె మామూలుగా బ్రాస్ ఐటమ్ ఉండిందండి, ఎప్పుడో పాతకాలం అనమాట. అప్పుడు గుంత గరిటెలో ఈ విధంగా పోపు పెట్టేసి పప్పులో పెట్టేసేవాళ్ళు, చట్నీలలో పెట్టేసేవాళ్ళు కదా. ఇంకా నేను కూడా అలానే చేశానన్నమాట. సో అది పప్పులో పెట్టినప్పుడు సరక్కు అంటారు చూడండి, ఆ శబ్దం నాకు భలే ఇష్టం అనమాట. సరే ఇంకా మనము అక్క అన్ని పిండ్లన్నీ కలిపి పెట్టినది కదా, వాటిలో శనగపిండి కొంచెం తక్కువగా ఉండిందండి. ఈ పిండిలో మేము ఏమేమి వేసామంటే శనగపిండి, బియ్యపిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, సద్దపిండి, అలాగే రాగి పిండి, ఇలాగ అన్నీ వేసేసి పిండిలన్నీ వేసేసి చక్కగా కాస్త జీలకర్ర వేసేసి ఇలాగ కలిపి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత పల్లీలండి, అందులో మాకేంటంటే కొంచెం పల్లీలు ఎక్కువగా వేయించుకొని నేను ఇలాగ పొట్టు తీసేసి ఒక బాక్సులో వేసేసి
కొంచెం బెల్లం ముక్క కూడా ఒక బాక్స్లో వేసేసి పక్కకు పెట్టేస్తాను. అత్తయ్యకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారండి. సరే సాయంత్రం మామూలుగా ఏదో ఒకటి చేసి ఇస్తాను కదా, మరుసటి రోజు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, అత్తయ్యకి ఇలాగ ఒక బాక్సులు పెడితే సరిపోతుందని చెప్పేసి ఈ విధంగా పల్లీలన్నీ కాస్త ఎక్కువగానే వేయించుకున్నానండి. పొట్టు అక్కడ ఇక్కడ చెరిగి సింకులో కూడా చెరిగితే గాన మనం ఏంటంటే పొట్టు అడ్డపడి మనకు నీళ్లు పోవండి. అలా కాకుండా ఇలాగ జాలి గరిటెతో ఇలాగ అనేసి మనం మొత్తం అంతా పొట్టంతా తీసేసి ఇలాగ మనము పల్లీలు ఈ విధంగా ఒక బాక్స్లో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ టిప్పు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అప్పట్లో మనం పల్లెటూరులో ఏంటంటే బయటికి పోయి సెరుగుతాము, మళ్ళీ కాసిని నోట్లో వేసుకుంటాము, పక్కన వాళ్ళతో అటు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటా ఆ ఎంజాయ్మెంటే వేరులేండి. సరే ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే మాత్రము పిండినంతా బాగా కలిపి లూజ్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకు బొక్కల దోశలు అంటే ఇన్స్టంట్ దోశలు చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇంకా వేసే విధానం చూసారా, గ్లాస్తో ఇలాగ వేస్తే మనకు సైడ్కు చుట్టూరు ఏం చెట్టదండి. ఇలా చక్కగా వేసేసుకొని మీరు ఇన్స్టంట్ దోశలు వేసేసుకోండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తెలివిగా మనం ఎన్ని పనులు ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కదా, అందులో భాగంగానే ఈరోజు కూడా మనం ఫ్రిడ్జ్ సర్దినప్పుడు ఇలాగ పిండిలన్నీ మిగిలినప్పుడు ఈ విధంగా అన్నీ కలిపి పెట్టుకొని ఒకరోజు టిఫిన్ చేసేసుకోవచ్చు. ఇంకా అలా మిగిలిన కవర్లు కోన్ షేప్లో ఎలా చేసుకోవాలి, అలాగే మా బంధువులు అందరం ఉన్నప్పుడు ఎలా హడావిడి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా కమ్మనైనటువంటి కొబ్బరి చట్నీ అండి, చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలాగే రంధ్రాలు ఉన్నటువంటి దోశలు అంటే బొక్కల దోశలు పోసేటప్పుడు ఇలాగ గ్లాస్తో పోసేసుకున్నామనుకో సూపర్గా ఉంటాయండి. మనకి ఎక్కడ గలీజ్ అనేదే కాదనమాట. ఇంకా ఇవాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో దోశ, చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.